హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో ఏంటంటే స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 6థ్ క్లాస్ మరియు 9థ్ క్లాస్‌కి సంబంధించి జరుగుతుందన్నమాట. అయితే రేపు జరిగే ఎగ్జామినేషన్‌కి సంబంధించి కంప్లీట్‌గా ఈరోజు వీడియో అయితే ఉంటుంది. ఎవరైతే రేపు ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు ఒక 15 మినిట్స్ టైం కేటాయించి వీడియో చూడండి. కంప్లీట్‌గా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? అసలు ఈ వీడియో అసలు ఏముంటుందంటే అసలు ఎగ్జామినేషన్ సెంట్రిక్ మనం తీసుకోవాల్సిన థింగ్స్ ఏముంటాయి ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంట్రిక్ మనం వెళ్ళిన తర్వాత చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, వీటి మీద కంప్లీట్ గా మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద చెప్తారు. ఒకవేళ మీ ఇన్స్టిట్యూట్ లో అయితే మీకు చెప్పకపోయినట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో మీరు స్కిప్ చేసుకున్నట్లయితే చెయ్యకూడని తప్పులు ఏమైనా చేసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ చాలా బాగా చదివే స్టూడెంట్స్ కూడా సైనిక్ స్కూల్స్ లో సీట్ సంపాదించే స్టూడెంట్స్ కూడా చేయకూడని తప్పులు చేయడం వలన వాళ్ళు ఫైనల్లీ సైనిక్ స్కూల్స్ లో సీట్ సంపాదించే అవకాశాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి రావాల్సిన మార్క్స్ కూడా రావటం లేదనమాట. ఓకేనా? స్కిప్ చేయకుండా 15 మినిట్స్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. 11 ఇయర్స్ నుంచి నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్ లో కూడా మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వచ్చినట్లయితే స్టూడెంట్స్ రేపు మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్ కి మనం పట్టుకొని వెళ్ళవలసిన థింగ్స్ ఏముంటాయి. మీకు ఏదైతే అడ్మిట్ కార్డు ఉంటుందో అడ్మిట్ కార్డులో మనకి చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు చదువుకోరనమాట. పిచ్చి పిచ్చివన్నీ పట్టుకొని వెళ్తుంటారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్ కి మీరు పట్టుకొని వెళ్ళవలసిన థింగ్స్ ఏంటంటే ఒకటి బ్లాక్ అండ్ బ్లూ. ఈ పెన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏంటంటే బాల్ పాయింట్ పెన్స్ అమ్మా. జెల్లింగ్ పెన్స్ అలాంటివి పట్టుకొని వెళ్ళొద్దు. బాల్ పాయింట్ పెన్స్ అనేవి పట్టుకొని వెళ్ళండి. కొత్త పెన్స్ పట్టుకొని వెళ్ళొద్దు. ఆల్రెడీ మీరు యూస్ చేసిన పెన్స్ మాత్రమే పట్టుకొని వెళ్ళండి. ఒకవేళ రేపు ఎగ్జామినేషన్ అయితే ఈరోజు కొనుక్కోండి. దాంతో కొంత ఏదైనా హోంవర్క్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతుంటారు కదా, రాయండి. ఆ పెన్స్ మీరు పట్టుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే రేపు మీరు ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు కానీ కొత్త పెన్స్ పట్టుకొని వెళ్ళొద్దు. ఆల్రెడీ మీరు యూజ్ చేసిన పెన్స్ మాత్రం పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే ఓఎంఆర్ షీట్ మీద మీరు బబ్లింగ్ అనేది చేయాలి కాబట్టి పెన్ అనేది ఎంత బాగా రాసినట్లయితే బబ్లింగ్ అనేది అంత బాగా అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం పట్టుకొని వెళ్ళవలసింది ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తారు కాబట్టి మీతో పాటు అడ్మిట్ కార్డ్ అనేది మీరు పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ లో కూడా మీరు కొన్ని థింగ్స్ అనేవి చేయాలి. అది చేసుకోకపోయినట్లయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలా జాగ్రత్తగా చెప్పాను. అడ్మిట్ కార్డ్ లో మీరు చేయవలసిన పనులు ఏంటి అనేది ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అవన్నీ చేసి ఆ అడ్మిట్ కార్డ్ తో పాటు మీరు ఇంకొక ఒక ఫోటోని, మీరు ఏదైతే అడ్మిట్ కార్డ్ మీద ఉన్న ఫోటో ఉంటుందో అదే ఫోటోని ఇంకొక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు సెంటర్కి అయితే పట్టుకొని వెళ్ళవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటు మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ ఒకటి, ఏదైనా కర్చీఫ్ ఒకటి పట్టుకొని వెళ్ళండి. ఎనఫ్ ఇవి మాత్రం పట్టుకొని వెళ్తే మీకు సరిపోతుంది. ఇంతకు మించి మీరు ఏమైనా లోపలికి పట్టుకొని వెళ్ళాలని ట్రై చేసినా సరే మిమ్మల్ని లోపలికైతే తీసుకొని వెళ్ళరనమాట. చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు కొత్త ప్లాన్స్, కొత్త పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, అలాగే స్కేల్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తారమ్మా. ఇవేమి మీకు అవసరమైనది ఉండదన్నమాట. ఇవి మీరు మాత్రం పట్టుకొని వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్మిట్ కార్డ్స్ లో ఏం చేయాలో అవన్నీ కూడా ఫస్ట్ చేసేసేయండి. వీడియో మీకు కార్డ్ లో పెడుతున్నాను అండ్ ఎండ్ కార్డ్స్ లో కూడా వస్తుంది. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎగ్జామినేషన్ కి మీకు పట్టుకునే వలసిన థింగ్స్ అయితే మీకు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ కి జ్యువెలరీస్ వేసుకొని వెళ్ళటం కానీ చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్స్ లో కూడా చాలా సెంటర్స్ లోని జ్యువెలరీస్ కూడా అలౌ చేయరు. వీలైతే మీ ఇంట్లోనే ఆ జ్యువెలరీస్ అన్ని పెట్టేసేయండి. నార్మల్ జ్యువెలరీ వేసుకుని వెళ్ళండి, ఒకవేళ తీసేయమంటే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి అంటే వాచెస్ పట్టుకొని వెళ్ళేటప్పుడు అనలాగ్ వాచెస్ పట్టుకొని వెళ్ళండి అమ్మా. డిజిటల్ వాచెస్ అనేవి లోపలికి అలౌ చేయరు అనమాట. అవి కూడా మీరు వదిలేయటం బెటర్. నార్మల్ అనలాగ్ వాచ్ అనేది మీ చేతికి పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ మనం రాసేటప్పుడు ఏదైతే టైం ఉందో టైంని మనం ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అనలాగ్ వాచ్ పట్టుకొని వెళ్ళండి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత టైం ఉంది, ఇంకా ఎంత టైం మనం ఎగ్జామినేషన్ అనేది రాసామనేది మనకు తెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ మనకు చెప్తుంటారు, బెల్స్ అనేవి కొడుతుంటారు.
సో సేఫ్ సైడ్ మనకి ఒక వాచ్ కూడా ఉంటే కూడా బెటర్ అనమాట. ఇవి మనం ఎగ్జామినేషన్ సెంటర్కి పట్టుకొని వెళ్ళవలసిన థింగ్స్. ఓకేనా? సో మీకు క్లియర్గా మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడే మీరు పక్కన పెట్టేసుకోండి. అండ్ మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు చేయవలసినవి, ఒకసారి మనం ఎగ్జామినేషన్ సెంటర్కి మనం వెళ్ళినట్లయితే వాళ్ళ అడ్మిట్ కార్డులోని చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తాడు. సో రిపోర్టింగ్ టైం అని, ఆ రిపోర్టింగ్ టైం ఏదైతే ఉందో దానికన్నా మీరు వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరు చూసుకోండి. ఎందుకంటే సో ఏదైనా ట్రాఫిక్ ఇష్యూ కానీ ఏ ఇష్యూ అయినా జరగవచ్చమ్మా. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ముందుగానే మీరు అక్కడికి రీచ్ అయిపోయారంటే ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్లో నేను చాలా సార్లు చూస్తుంటాను, డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్ని పేరెంట్స్ తీసుకొస్తుంటారు, అప్పుడు బ్రతిమాలుతుంటారు. సో కొన్ని స్కూల్స్లో అలౌ చేస్తుంటారనమాట, కొన్ని సెంటర్స్లో అయితే అస్సలు అలౌ చేయరు. సో మీకు ఏదైతే రిపోర్టింగ్ టైం అనేది ఉంటుందో, లోపలికి అలౌ చేసే టైం అనేది ఉంటుందో దానికన్నా ఒక 1 అవర్ ముందుగానే మీరు అక్కడికి చేరుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు తెలియకపోయినట్లయితే ఈ రోజే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ముందుగానే చూసుకోండి. ఓకేనా? సో కంప్లీటెడ్ ఎగ్జామినేషన్ పట్టుకొని వెళ్ళవలసినవి, సో ఎగ్జామినేషన్ వరకు మనం చేయవలసినవి అయిపోయాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఎగ్జామినేషన్ సెంటర్కి మనం వెళ్ళిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏమిటి? ఓకే స్టూడెంట్స్, మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళంటనే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మీరు ఒక ఆధార్ కార్డు కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరైనా ఎగ్జామినేషన్ రాసేది, లేకపోతే వేరే వాళ్ళని చెప్పడం కోసం ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం. పట్టుకునే వెళ్ళండి, మెన్షన్ చేయలేదు నేను. సో వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఇన్విజిలేటర్. సో చెకింగ్ అయిపోయిన తర్వాత సో మీకు సో రెండు థింగ్స్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ 2 థింగ్స్ ఏంటంటే, ఒకటి మీకు బుక్లెట్ అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుందమ్మా. వాటితో పాటు ఒక ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మీకు 2 పేపర్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే, సో బుక్లెట్‌ని వెంటనే ఓపెన్ చేసి, సో వెంటనే ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసి, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకలాగా దాన్ని ఫిల్ చేసేయడం జరుగుతుందనమాట. ఇవన్నీ పిచ్చి పనులు చేస్తారు. చేసేటప్పుడు ప్రశాంతంగా మీకు ఏదైతే బుక్లెట్ ఇచ్చారో, ఓఎంఆర్ షీట్ ఇచ్చారో, సో అవి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూడండి. అసలు ఓఎంఆర్ షీట్‌లో ఏముంది? ఓఎంఆర్ షీట్ అంతా కూడా ప్రాపర్‌గా ఉందా లేదా? ఓకేనా? సో ప్రాపర్‌గా లేకపోయినట్లయితే ఓఎంఆర్ షీట్‌ని చేంజ్ చేసేసేయండి. ఓకేనా? అండ్ మీకు ఇవ్వబడిన ఏదైతే బుక్లెట్ ఉందో, బుక్లెట్ పైన సో ప్రింటింగ్ అంతా కూడా ప్రాపర్‌గా ఉందా? సో పేపర్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ అనేది ఉందా? అంటే ప్రింట్స్ అనేది సరిగ్గా పడలేదా ఏంటనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకసారి మన ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత సో ఆల్రెడీ మీకు అడ్మిట్ కార్డ్ అనేది చెప్పాను. అడ్మిట్ కార్డ్‌ని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలనే విషయాన్ని చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. అడ్మిట్ కార్డ్‌తో పాటు మీరు ఒక ఐడి ప్రూఫ్ అనేది మీరు పట్టుకొని వెళ్ళాలి. సో వెరిఫికేషన్ అనేది ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇవ్వాల్సినవి ఏముంటాయమ్మా? ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది, అలాగే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇవి చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. ఓఎంఆర్ షీట్‌కి సంబంధించి అసలు ఓఎంఆర్ షీట్‌ని ఏ విధంగా మనం ఫిల్ చేయాలి ఏంటి? అసలు ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో కంప్లీట్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఓఎంఆర్ షీట్ అనేది నేను పెట్టేసి మీకు ఈ వీడియో అయిన తర్వాత ఒక 1 అవర్‌లో మరొక వీడియో అనేది మీకు ఫార్వర్డ్ అనేది చేస్తాను. అది మీరు జాగ్రత్తగా చూడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో దీని తర్వాత మనకేంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చేయవలసిన థింగ్స్ అనేవి మీకు చెప్తాను ఒకసారి చూసుకున్నట్లయితే. ఇక్కడ మనకి ఓఎంఆర్ షీట్, అలాగే మనకి సో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఓఎంఆర్ షీట్ మీద మనం ఫిల్ చేసుకోవాల్సినవి ఏంటంటే, ఓఎంఆర్ షీట్ మీద మన యొక్క సో ఏదైతే రోల్ నెంబర్ అనేది ఉంటుందో, సో రోల్ నెంబర్ అనేది సో ప్రాపర్‌గా మనం ఫిల్ చేయాలి. బాక్సెస్ అవి ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఏ విధంగా చేయాలి అనేది చేస్తానన్నమాట. ఓకేనా? అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సో ఓఎంఆర్ డౌన్‌లో మీ యొక్క సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో, ఆ సిగ్నేచర్స్ కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓఎంఆర్ షీట్ మీద సిగ్నేచర్స్ అనేవి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ కూడా ఉంటుందన్నమాట. సో మీ సిగ్నేచర్ ఉండేటప్పుడు ఎక్కడ పెట్టాలి? సో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఎక్కడ ఉంటుంది? అది ఏ విధంగా వదిలేయాలో కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓఎంఆర్ షీట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, క్వశ్చన్ పేపర్ అనేది జాగ్రత్తగా మనం ఓపెన్ చేసినట్లయితే, ఇది మన క్వశ్చన్ పేపర్ అనుకోండి.
ఫస్ట్ పేజ్ లోనే సో పైన ఒక ప్లేస్ అనేది ఉంటుంది. దీని కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెండ్ చేయాలి ఏంటనేది క్లియర్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ పైన మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ మీద మనకి సో బుక్లెట్ కోడ్ నెంబర్ అనేది సో ఉంటుంది. ఏముంటుందమ్మా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డాట్ పెట్టాను చూడండి, బుక్లెట్ కోడ్ నెంబర్ అనేది సో బుక్లెట్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఇంకొక డాట్ పెడుతున్నాను చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే సో బుక్లెట్ కోడ్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి బుక్లెట్ కోడ్ అనేది ఉంటుంది, అలాగే బుక్లెట్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది. ఆ రెండు కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా, అసలు మీకు ఏ బుక్లెట్ కోడ్ అనేది రావడం జరిగింది అనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో బుక్లెట్ కోడ్ ని మనకి ఓఎంఆర్ షీట్ మీద మనకి కోడ్ అనేది ఏ బి సి డి వీటి దగ్గర మళ్ళీ రౌండ్స్ ఉంటాయి, వాటిని మనం బబ్లింగ్ అనేది చేయాలి. ఓఎంఆర్ షీట్ లో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బుక్లెట్ యొక్క నెంబర్ కూడా ప్రాపర్ గా ఉందా లేదనే విషయం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత సో ఎగ్జామినేషన్ సెంటర్ కి మనం అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ పిల్లలు చేసేది ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఫిల్ అనేది చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఓఎంఆర్ షీట్ మీద మనకి ఎప్పుడు కూడా సో బబ్లింగ్స్ అనేవి చేయవలసి అనేది ఉంటుంది. బబ్లింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో బబ్లింగ్ సంబంధించిన సో మనకి ఇలాగా మనకి రౌండ్ గా సో ఒక ఆకారాలనే ఉంటాయి ప్రతి ఒక్క దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర సో ఏ బి సి డి ఇలాగ 4 ఆప్షన్స్ ఉన్నాయి. దాని కిందనే రౌండ్ గా మనకి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ బుక్లెట్ లో మనకి క్వశ్చన్ నెంబర్ 1 చూసాము, దాని యొక్క ఆన్సర్ అనేది ఏ అనుకోండి. సో ఏని మనం ఇప్పుడు బబ్లింగ్ అనేది చేయాలి ఇలా ఇప్పుడు రౌండ్ గా ఉండేటప్పుడు సో చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే దీని మీద టిక్ చేయడం చేస్తుంటారు. ఓకేనా? సో మిగతావి ఇంటూ కట్టడం చేస్తుంటారు. అటువంటి పనులు అనేవి ఎప్పుడు కూడా చేయకూడదు. నెక్స్ట్ ఇంకా చాలా మంది పిల్లలు ఏంటంటే సో బబ్లింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గా చేయరు అనమాట. బబ్లింగ్ అనేది ఎలా చేసి వదిలేస్తుంటారు అనమాట, లేదా ఇన్కంప్లీట్ గా చేసి ఇలాగా వదిలేస్తుంటారు. అలా ఇప్పుడు కూడా బబ్లింగ్ అనేది చేయకూడదు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఏ కింద ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జాగ్రత్తగా ఇలా బబ్లింగ్ అనేది చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఎక్కడ మనకి ఏంటంటే ఖాళీ అనేది ఉండకూడదు, ఇలా మనకి కంప్లీట్ గా బబ్లింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే ఓఎంఆర్ షీట్ ని స్కానింగ్ చేసేటప్పుడు మనం పెట్టిన ఆన్సర్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అదేంటంటే కంప్యూటర్ బేస్డ్ గా మనకి ఏంటంటే కరెక్షన్ అనేది జరుగుతుందమ్మా. అప్పుడు మనకి ఏంటంటే ఈ కరెక్షన్ చేసేటప్పుడు ఇవి స్కానింగ్ అనేవి ప్రాపర్ గా అవుతాయి అనమాట. అప్పుడు మనకి ఎన్నిటికి ఆన్సర్ పెట్టామో అన్నిటికీ మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. అలా కాకుండా ఇలా మీరు పిచ్చిగా బబ్లింగ్ అనేది చేసినట్లయితే అప్పుడు ఏంటంటే ఈ స్కానింగ్ లో మనకి ఏంటంటే ప్రాపర్ గా అవి డిటెక్ట్ అనేవి అవ్వనమాట. అప్పుడు ఏంటంటే మనం రైట్ ఆన్సర్ పెట్టినా సరే మనకి మార్క్స్ అనేవి రావు. చాలా మంది స్టూడెంట్స్ అనేది చేసేది. ఓకేనా? ఎండింగ్ ఇంకోటి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ లో ఏంటంటే నెగటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 hours అనేది ఎగ్జామినేషన్ అనేది ఉంది, రైట్? ఈ 2 hours లో మనకి ఏంటంటే ఇప్పుడు టోటల్ బిట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో ఈ బిట్స్ ని మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 బిట్స్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు పిల్లలు ఒక 90 బిట్స్ అనేవి ఆన్సర్ చేసి మిగతా 10 బిట్స్ అనేవి వదిలేస్తుంటారు అనమాట. ఆల్రెడీ మీకు నవోదయ ఎగ్జామినేషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఎప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మీరు 90 చేశారు, 2 hours టైం అయిపోతుంది, ఇంకొక 5 minutes 6 minutes 7 minutes ఉంది అనుకోండి, అక్కడ మీకు ఇంకా రిమైనింగ్ 10 బిట్స్ ఉన్నాయా లేకపోతే 20 బిట్స్ ఉన్నాయా అవన్నీ కూడా పక్కకు పెట్టేసేయండి. మీకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 100 బిట్స్ కూడా మీరు ఏం చేస్తారంటే బబ్లింగ్ అనేది కంప్లీట్ చేసేసేయండి. చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఏవైతే ఈ 10 బిట్స్ వదిలేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది ఆ 10 బిట్స్ యొక్క రావాల్సిన మార్క్స్ కూడా మీకు పోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మీరు బబ్లింగ్ అనేది పెట్టేశారనుకోండి, అందులో 2 రైట్ అవ్వచ్చు, లేదా 3 రైట్ అవ్వచ్చు, 4 రైట్ అవ్వచ్చు. ఆ మార్క్స్ మీకు అనేవి కలుస్తాయి అనమాట. అదేంటంటే తర్వాత మీకు సీట్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. ఓకేనా? సో ప్రాపర్ గా ఎగ్జామినేషన్ రాసేంత వరకు రాయండి. ఒకవేళ ఫైనల్లీ మీకు టైం సరిపోలేదు,
లేదా కొన్నిటికి మనకు ఆన్సరే తెలియలేదు, లేదా కొన్ని మిగిలిపోయి అనేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో కంప్లీట్‌గా 100% ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయండి. సో నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇదే. సో చిన్న పిల్లలు కదండీ! ఏం చేస్తారంటే పేరెంట్స్ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి సో పిల్లలు లోపలికి వెళ్ళేటప్పుడే క్లియర్‌గా చెప్పండి. ఒకవేళ మీకు టైం సరిపోలేదు అనుకోండమ్మా, మొత్తం ఫిల్ చేయండి అని చెప్పి. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ చెప్పేదేంటంటే, సార్ నాకు టైం సరిపోలేదు సార్. సార్ నాకు కొన్ని బిట్లు తెలియలేదు సార్. వాటిని ఆన్సర్ పెట్టడం ఎలాగో తెలియలేదు సార్. ఆన్సర్స్ తెలియలేదు సార్. అందుకే వదిలేసాను సార్. దయచేసి ఇలాంటివి చెప్పొద్దు. 100% ఓఎంఆర్ షీట్‌లో ఉండే బిట్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసినట్లయితే ఒకవేళ మీకు తెలియలేదు, టైం సరిపోయింది కానీ ఒక 4, 5 బిట్స్ ఆన్సర్ తెలియలేదు. తెలియకపోతే పెట్టేసేయండి వాటికి. ఏదో ఒకటి ఆన్సర్ పెట్టారనుకోండి, 1 లేదా 2 అయినా రైట్ అయ్యే అవకాశం మనకొస్తది. ఒకవేళ ఏది రాకపోయిందనుకో 4 రాలేదు కాబట్టి 4 మార్కులు పోయినట్టే. ఓకేనా? ఒకవేళ 4కి మీరు ఫిల్ చేశారనుకోండి, సో 4లో 1 లేదా 2 మీకొచ్చినా సరే ఆ మార్క్స్ అనేవి మీకు పెరుగుతాయి. 100% ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ చేయడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ 300 మార్క్స్ అనుకోండి. ఓకేనా? సో 300 మార్క్స్ దగ్గర మీరు ఒక 10 బిట్స్ అనేవి సో ఫిల్ చేయకుండా వదిలేసారనుకోండి, మీకు ఒక 250 మార్కులు వచ్చాయి. ఓకేనా? సో 10 బిట్లు ఉన్నాయి. ఫిల్ చేయకుండా వదిలేసారు. మీకేమవుద్ది 250 మార్క్స్ దగ్గర ఆగిపోతారు మీరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 10 కూడా ఫిల్ చేశారనుకోండి. 10లో మనకు ఒక 4 రైట్ అయ్యాయనుకో 250 మార్కులకి మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కానీ తగ్గవు. ఓకే. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి యాడ్ అవుతాయి. అప్పుడు మీకు ఒక 260 మార్కులు, 270 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మీ సబ్జెక్ట్‌ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్‌లో వదిలేసారో ఆ సబ్జెక్ట్‌ని బట్టి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో మీకు సీట్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. ఓకేనా? సో బయటకొచ్చిన తర్వాత ఎటువంటి సిల్లీ రీజన్స్ అనేవి చెప్పొద్దు. ఓకేనా? నెక్స్ట్ వన్, చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు చేసే తప్పు ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. సో ఓఎంఆర్ షీట్ అనేది మనం ఫిల్ చేసేటప్పుడు ఏం యూజ్ చేయమని చెప్పానమ్మా? సో బ్లాక్ లేదా బ్లూ కానీ మీరు యూజ్ చేయాలి. సో బ్లాక్ పెన్ గానీ, బ్లూ పెన్ గానీ యూజ్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ 2 కాకుండా చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే పెన్సిల్‌ని యూజ్ చేస్తుంటారు. పెన్సిల్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఓకేనా? సో క్లియర్‌గా మీకు అర్థమైందా? నెక్స్ట్ చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే చెప్పాను. ఆన్సర్ 1 యొక్క ఆన్సర్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అనేది ఆన్సర్ అనేది వచ్చింది. కాకపోతే వాడేంటంటే ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తోనో లేకపోతే తొందరలోనో సో బి అనే దాన్ని వాడేంటంటే ఇలా డాట్ చేసి వదిలేస్తాడనమాట. అప్పుడు వాడికి తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు? ఓకే. బి కాదు ఏ అని రైట్ చేసి 2 కూడా ఇలా పెడతాడు. ఇలా పెట్టేటప్పుడు ఏమవుతుంది? మొత్తానికి దీని యొక్క ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. స్కానింగ్ అనేది అవ్వదు. మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. మళ్ళీ చాలా మంది స్టూడెంట్‌లు ఏం చేస్తారు? ఇక్కడ నేను పెట్టేసాను కదా! ఇది తప్పు కదా! అని చెప్పేసి దీన్ని ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? అలా ఎరేజ్ చేసినా సరే మీకు మార్క్స్ అనేవి రావు. మార్క్స్ అనేవి మైనస్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎరేజ్ చేశారు. రైట్ ఆన్సరే పెట్టారు. కాకపోతే స్కానింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది డిటెక్ట్ అయ్యి సో దీని యొక్క ఆన్సర్ మీరు రాంగ్ పెట్టినట్టే వస్తుందన్నమాట. మార్క్స్ అనేవి రావు. ఓకేనా? అందుకనే ఓఎంఆర్ షీట్ అనేది మీరు ఫిల్ చేసేటప్పుడే 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకొని సో దేనికి ఆన్సరో దాన్ని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ చేయడం మీ ఏజ్‌కి అది కష్టమైన పనే. ఎగ్జామినేషన్ సెంటర్‌లో కూడా సో అక్కడ మీకుండే టెన్షన్ గాని, భయం గాని, ఒత్తిడి కారణం ద్వారా ఏం చేస్తారంటే ఒకదానికి ఇంకొకటి బబ్లింగ్ చేయడం గాని అలాంటివి చేస్తారు. దయచేసి అలా చేయొద్దు. జాగ్రత్తగా సో టైం చూసుకొని ఎంత జాగ్రత్తగా మీరు క్వెషన్ పేపర్ చూసుకొని ఆన్సర్ అనేది ఎంత బాగా చేస్తారో, ఎలాగైతే టైం తీసుకొని చూసుకుంటారో ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మీరేం చేస్తారంటే 1కి 2 సార్లు ఓకే. ఒకటి ఆన్సర్ ఏ మీరు పెట్టుకొని ఏ దగ్గరే బబ్లింగ్ చేయాలి. సో రెండో దగ్గర మీరేంటంటే సో బి అనుకోండి, బి అని పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే ఒక 10-15 పెట్టేటప్పుడు 17 దాని ఆన్సర్ అనేది చూసుకునేటప్పుడు సో దానికి ఆన్సర్ బి అనుకోండి 17 పెట్టకుండా ఆ ఓవర్‌ఫ్లోలో ఏం చేస్తాడంటే 18 పెట్టేస్తాడన్నమాట. ఆ తర్వాత నుంచి వాడి నంబర్ చూసుకోడు. చాలా మంది స్టూడెంట్స్‌ని చూసి నంబర్ చూసుకోడు. ఎండింగ్ అయిపోయినంత వరకు పెట్టుకొని వెళ్ళిపోతాడు. లాస్ట్‌లో చూస్తాడు. ఓఎంఆర్ షీట్ మొత్తం పోతుందన్నమాట. అలాంటి పనులు చేయొద్దు. ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అనేవారు ఓఎంఆర్ షీట్‌ని ఫిల్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. ఇక్కడ బోర్డ్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఓఎంఆర్ షీట్ యొక్క విషయం అయితే మీకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను
డిజిటల్ స్క్రీన్ లోకి వెళ్ళే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి అమ్మా. ఓకేనా? సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్ళాలి, ఎగ్జామినేషన్ సెంటర్ లో మనం చూసుకోవాల్సిన ఏముంటాయి, ఇవి మనకి బేసిక్స్ అన్నమాట. ఇవి తెలిస్తే చాలు మీకు. ఎగ్జామినేషన్ సెంటర్ చాలా బాగా రాస్తారు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అనేది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ఓకే.